ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రీన్ చికెన్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, కొత్తిమీర కాడలు, ప్లస్ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, దట్స్ ఆల్. తర్వాత కొంచెం చికెన్. ఇవన్నీ మనము పేస్ట్ చేసుకుందామండి గ్రైండర్లో వేసి. ఓకే, చికెన్ మనము సాల్ట్ వేసి కాస్త ఫ్రై చేయాలి. ఈ లోపల మనం ఇది బాగా వేగాక అప్పుడు మనం చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిగడ్డ, నెక్స్ట్ అల్లం కొంచెం అంతే. మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసుకోవాలి కరివేపాకు అన్నీ. మనకి చికెన్ ఫ్రై అవుతూ ఉంది, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మన గ్రీన్ పేస్ట్ అనేది కరివేపాకు, కొత్తిమీర, అల్లము, కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఓకే, మనకి ఇప్పుడు ఇది గ్రీన్ చికెన్ తయారవుతుంది. గ్రీన్ చికెన్ కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసానండి నేను. సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం మనం ముందు చికెన్లోని. మరి తర్వాత మనం టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. కాస్త షుగర్ పౌడర్ వేద్దాం. ఈ పేస్ట్ అంతా కూడా చికెన్కి చక్కగా పట్టేటట్లు మనం కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాం. వేసి సిమ్లో పెట్టి స్టవ్ని మనం కాసేపు అలాగా ఉడికిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంకా స్పైసీ సరిపోలేదు అనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకేనా, ఇది గ్రీన్ చికెన్ కదా, గ్రీన్గానే ఉంటుంది, బట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఇందులో కసూరి మేతి కొంచెం వేసుకుందాం. ఇది బయట షాపుల్లో దొరుకుతుంది. నెక్స్ట్ కొంచెం లైట్గా ఘీ, ఇనఫ్ సరిపోతుంది. చాలా బాగుంటుందండి. చికెన్లోని మనం ఘీ వేసుకుంటే అరోమా చాలా బాగుంటుంది. మనకి కర్రీ గ్రీన్గానే ఉంటుందండి, రెడ్గా ఉండదు, బట్ టేస్ట్ అమోఘం, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. లాస్ట్లో మనం నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది. కారం సరిపోయిందండి నాకు. మీకు సరిపోయినట్లయితే మిరియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండుతున్నాను. ఇందులో కొంచెం మీకు మసాలా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, దీన్ని స్కిప్ చేసినా పర్వాలేదు. మనకి చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినట్లే. మనము మసాలా వేసుకోకపోయినా అది మీ ఇష్టం, ఆప్షనల్ మాత్రమే. వేసుకుంటే మీకు కావాలి మసాలా, లేకపోతే తినలేము అంటే వేసుకోవచ్చు. లేని పక్షాన కూడా ఇది బాగుంటుంది. ఇది రొట్టెలకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. చూపుకి గ్రీన్గా ఉంటుంది కానీ రెడ్గా ఉండదు, కానీ టేస్ట్ అమోఘం. మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ చికెన్ మీకు ఎప్పుడు స్మూత్గా కావాలి అనుకుంటే ముందు చికెన్ శుభ్రంగా కడిగేసుకొని దానికి కాస్త ఉప్పు రాసేసి డీప్ కాకుండా డీప్ కిందన ఉంటుంది కదండి ట్రే, అందులో పెట్టుకోవాలి చికెన్. ఒక 2 hours 3 hours బిఫోర్ పెట్టించుకున్నాం అనుకోండి, చికెన్ ఫస్ట్ క్లాస్గా తయారవుతుంది, అప్పుడు స్మూతీగా ఉంటుంది. ఓకే, చాలా మంచి అరోమా వస్తుందండి, స్మెల్ సూపర్గా ఉంది. మీకు అయిపోయినట్లే మనకు ఆల్మోస్ట్ చికెన్. మనం ఆఫ్ చేసేయచ్చు, ఇంకా హాట్ ప్యాక్లో వేసుకోవచ్చు. మీ ఇష్టం ఎందులో మీరు సర్వింగ్ డిష్లో పెట్టుకున్నా ఓకే. తినేటప్పుడు వేడిగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది. మీకు చూపుకేంటి ఇలా ఉంది అనుకోకండి, చాలా బాగుంటుంది. తిన్నారంటే అసలు విడిచిపెట్టి రొట్టెలకైతే సూపర్, రైస్కైనా సూపర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.